ఓం నమో నారాయణాయ. మాఘమాసం 3వ అధ్యాయము. బ్రాహ్మణ పుత్రిక హరి సాన్నిధ్యము పొందుట. మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తమై తన భర్తతో హరి సాన్నిధ్యమును అందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాప విముక్తి నందిన విధానమేమి? వివరముగా చెప్పకోరుచున్నాననగా శివుడిట్లా పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామములో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తుండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుణ్ణి వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల రోద, అనేక వర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహరము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను. కోకిల గుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోకి నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి మనుష్య, సంచారము లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశములో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలోచించక రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమిచ్చును. రమ్ము. నన్ను మోహములో తనివి తీరా కౌగిలించుకొనుము. రమ్ము రమ్మని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లా అనకము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదాము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధులు, దర్భలు మున్నగు వానిని గొనిపోదాము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికి రాను. నేనిచటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరమును నొల్లను. ఇచటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మన్మథావేశముతో మాట్లాడెను. సుమిత్రుడును ఏమియో చేయవలేనో తెలియని స్థితిలో ఉండెను. చివరికతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో మన్మథ శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యథేచ్ఛ సుఖములు అనుభవించరి. వారిద్దరూ తృప్తిపడిన తరువాత సమిధులు మున్నగు వానిని తీసుకుని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధులు మున్నగు వానిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు. మధురాహారమును తిని విశ్రాంతి నొందమని లోనికి పంపెను. ఆమెయు అట్లే అని పలికెను. తండ్రి ఆమెను
కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుణ్ణు మిగుల దుఃఖించెను. అయ్యో, సుఖములనందవలసిన వయస్సులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రాహ్మమెంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడకు యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవును భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యవ్వనవతి అగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఆమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ రోషము వలన ఈమెకు ఈ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశము నెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికి నీ కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతమును ఆచరించిన వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యబలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందు స్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తమ కర్మఫలములను ఇట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మమును అనుభవింపక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలను పాల్పడుదును. ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసినా పోవును. ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయ ఉంచి చెప్పుడని పరిపరి విధములా ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిల్చునట్లును చేయుటకొక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతస్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్సు తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజించవలెను. సుహాసినీలకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలెను. ఈ విధముగా ఈమె ప్రీతిదినము చేయించుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ధ తది నాడు 2 క్రొత్త చాటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు, కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయినము నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రోసపేతమైన భోజనము పెట్టి గౌరవింపవలెను. మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరీ వ్రతమాచరించినైనా సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టివారైనను హ్రహ్రము నొంది చిరకాలము సుఖించి పుణ్యలోకములు నందుదురు అని యోగి వివరించి తన దారిన బోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరును. కావున మాఘమున ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సులో గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరి నర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటివారైనను ఇహమున సర్వసుఖములను నంది పరమున వైకుంఠవాసులగుదురు సుమా అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను. మాఘమాసంలో మాఘపురాణం 3వ అధ్యాయం సంపూర్ణం.